ఎంతమంది ఇంట్లో? మీరు, మా నాన్నగారు, మా భార్య, మా ఇద్దరు పిల్లలు. కూర్చోమాట. గ్యాస్ ఇచ్చారా? మొన్న తెచ్చారా? మొన్న ఇచ్చారా? ఇటీవల కొత్తగా తీసుకున్నావా? ఇప్పుడు టీ పెడతావా? నేర్పిస్తావా? టీ పెడదాం రండి. కుర్చీ పక్కన తాత పట్టుకో కూర్చో. నువ్వు కూడా పెట్టగలుగుతున్నావా? నువ్వు పెడతావా? వెయిట్ చేసావా? ఆన్ చేసావా? ఏమండి మీరు రమేష్ గారు చూడు. నీకేం కావాలని అడుగుతున్నా. ఇల్లు కట్టిద్దాం. ఖాళీ షెడ్ అని అడగండి. అదే ఖాళీ దెబ్బ కొద్దిగా ఆపానా? అంతా సింప్లిఫై అయిపోయింది. అంతా పౌడరు ఈజీ అయిపోయింది. చంద్రబాబు ఇంకొక గ్లాస్ తీసుకోమ్మా. ఇంకొక పౌడర్ ఇంకోటి మీ వాళ్ళకు కూడా, మగవాళ్ళకు కూడా. ఇంకొకటి అదే కదా, ఎందుకంటే దెబ్బ తగిలింది కదా. కనపడుతుంది నీకు? పర్లేదా? అది వచ్చాం. గ్లాసులు వేయడమేనా? కాసేపు తాజు ఇట్టొస్తాడా? తాజు ఇట్టొస్తాడు. ఇది కూడా బాగుందమ్మా. ఆగమవుతుంది రా కింద కదా. ఇల్లను అబ్బాయికి ఏదన్నా లోను అదే కాలు దెబ్బలే కదా అప్పుడే చెప్పు. డాక్టర్ నా ఇద్దరం కొట్టారు అప్పుడు. అదే మరి అప్పుడే దెబ్బ తగిలింది. పిల్లలకు కూడా కాఫీ నేర్పించారా? కదా వాళ్ళేనా కాఫీ నేర్పించలా? లైట్గా పెట్టు, లైట్గా అయిపోయింది. అదాగమ్మా రా. మీ నాన్న ఎక్కడ? పక్కన కూర్చుని రమ్మ. కూర్చోరా. 2019 ఎలక్షన్స్ అప్పుడు బాగా దెబ్బలు తింటారు నాకు, ఆయనకి కాలంతా పోయించారు. ముప్పలపాడ గ్రామంలో బాగా జరిగింది 2019 సార్. 19 నీకు కూడా తగిలిందా? నీకు తగలలే కదా, మీ నాన్నకి తగిలింది. నీకు ఆడ ఎక్కడ తగిలింది? మంచి తగిలిందా? మీ నాన్నకు వేరే తగిలింది తెలుసా? కారు
మోక్షజ్ఞ బాగా పేర్లన్నీ అంతా వీళ్ళందరూ ఎక్కడ కూడా పెట్టుకుంటూ ఉంటారు. నువ్వేం చేస్తావమ్మా? కరెంట్ పని చేస్తావమ్మా. నువ్వమ్మా? ఇంట్లో ఉంటావమ్మా. ఇప్పుడు ఈ గ్యాస్ ఎప్పుడు ఇచ్చారు ఐడియా ఉందమ్మా నీకు? అప్పుడు వచ్చింది. ఇప్పుడు మళ్ళా మీకు ఫ్రీగా ఇచ్చాను. అప్పుడు స్టవ్లు ఇచ్చాను, ఇప్పుడు దీపం 2 కింద ఫ్రీగా ఇచ్చాను. ఇప్పుడు ఎంత సులభంగా చూశారు కదా. 95 నుంచి ఇచ్చాను నేను. అప్పుడు ఇంట్లో వంట కష్టం అవుతుందని పెట్టాం. ఇప్పుడు నేను కూడా కాఫీ పెట్టేయగలుగుతున్నాను. చాలా ఈజీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ ఇల్లు ఎందుకు పెండింగ్ ఉంది? పెండింగ్ అంటే అప్పుడు 20 ఏళ్ళ కిందట ఆయన పిల్లల పెళ్లి జరిగి అప్పుడు చాలా ఎదుగుతుంది. గది స్లాప్ ఓపిక లేక గంటూ వదిలేదు. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఈ ఇల్లు పూర్తి చేసుకోవాలంటే ఏం చేయాలి నువ్వు? అంటే అది ఒక గది 10 అడుగులు వెళ్ళేప్పుడు 10 అడుగులే స్లాప్ ఉంది. అటు పక్క ఇటు పక్క ఖాళీ స్థలం ఉంది. ఈ రేగుల నుంచి కాకుండా ఇది కాకుండా అసలు మొత్తం తీసేసి మళ్ళీ పక్క ఇల్లు కట్టుకోవాలని. ఇప్పుడు డబ్బులు ఇస్తే కట్టుకుంటావా? అంటే మనం ఆల్రెడీ పోయిన 2014-15లోనూ ఇటు సంగతి అని మన రమేష్ గారు పేరు 2 పేర్లు పెట్టుకున్నా అటు ఇటు పెట్టి కట్టుకోమన్నారు. కానీ అటు ఇటు కట్టుకున్నా ఇచ్చేది అమౌంట్ తక్కువ వచ్చాను. ఆ అమౌంట్ మళ్ళీ మనం అప్పు తీసుకురావాలంటే ఆ అప్పుకు వడ్డీలు అట్లా బడ్జెట్ అయిపోయి భయం వేసి అసలు కట్టుకోలేకంటే ఆగిపోయి. ఇప్పుడు పార్టీ ఒడివా? అసలు 2019లో ఎలక్షన్లో తలకాయ ఏది కాలు కాదు కదా కాలు అప్పుడు నీకు ఇదైంది. అప్పుడు 19లో జరిగింది సార్. 19లో గొడవ జరిగింది. ఇక్కడ నుంచి బూత్ 900 కోట్లు హౌసింగ్ లో పెట్టి చేశాను. ఇల్లు కంప్లీట్ చేయించాను. అదే కదా అందుకే అడుగుతున్నా, ఏం చేయాలని అడుగుతున్నా. ఇల్లు కంప్లీట్ చేయాలి. ఇప్పుడు నేను ఒక పని చేయండి, మనకు ఎంత ఇస్తారు ఇంటికి? 2.5 lakhs వస్తుంది. ఇన్వెస్ట్ చేసి